జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. మనము ఈ హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే ఈ హస్తరేఖ శాస్త్రంలో ఉన్నటువంటి సింబల్స్ వలన, అలాగే ఆ రేఖల వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే టాపిక్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనము మన అరచేతిలో ఉన్నటువంటి ఏదైతే బుధస్థానం ఉన్నదో, ఇది బుధవేలు అంటారు, అలాగే ఇది బుధస్థానము. ఈ బుధస్థానం పైన ఉన్నటువంటి రేఖల వలన, సింబల్స్ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో మన ఛానల్లో మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి కంటెంట్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మన అరచేతిలో ప్రధానమైనటువంటి రేఖలు ఏంటి? ఒకటి, ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, ఆయుష్ రేఖ లేదంటే జీవిత రేఖ అంటారు. ఇది వచ్చేసి శిరోరేఖ లేదంటే హెడ్ లైన్ అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇది వచ్చేసి హృదయ రేఖ లేదంటే హార్ట్ లైన్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ రేఖలు అనేది చాలా ప్రధానం అండి. ప్రతిసారి కూడా నేను మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. ఈ రేఖలను బట్టి మనము అనేక ఫలితాలను మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ రేఖలు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సో మనము ఈ గురువేలకు సంబంధించి గురుస్థానం గురించి తెలుసుకున్నాము, అలాగే శనిస్థానం తెలుసుకున్నాము, అలాగే రవిస్థానం తెలుసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనము మన అరచేతిలో బుధస్థానం గురించి, బుధవేలు గురించి, ఆ బుధస్థానం పైన ఉన్నటువంటి సింబల్స్ వలన మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకున్నాం. ప్రధానంగా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, బుధుడు కంప్లీట్గా వ్యాపార కారకుడు. బుధుడు అంటేనే జ్ఞానకారకుడు. బుధుడు అంటేనే విద్యలకి కూడా కారకుడు, నాలెడ్జ్ పర్సన్ అనమాట. స్మార్ట్గా ఆలోచిస్తూ ఉంటాడు. సో మన జాతకంలో లేదు మన అరచేతిలో ఉన్నటువంటి సింబల్స్ వలన సో బుధుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, సో ఆ బుధుని యొక్క స్థితి ఏ విధంగా ఉంది, తద్వారా మనకి మన జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు, ఇంకా కూడా చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఒక ఇండికేటర్ వేసాం, అంటే కుడిపక్క తిరుగుతున్నాము అని చెప్పేసి మన బైక్లో ఇండికేటర్ ఆన్ చేసాము, అలాగే కుడిపక్క తిరిగాము. సో అట్లాగే ఏ విధంగా అయితే మనము కుడిపక్క తిరిగేటప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తాము, లేదు ఒకవేళ ఇండికేటర్ ఆన్ చేయలేదు, ఈ విధంగా చేయి చూపిస్తూ ఉంటాం కదా. కుడిపక్క తిరిగితే ఇలా చేయి చూపిస్తాం, ఎడం పక్క తిరిగితే ఇలా చేయి చూపిస్తాం కదా. సో ఇవన్నీ కూడా ఇండికేటర్స్ కదా. అంటే దాని అర్థం ఏంటి? కుడిపక్క తిరుగుతాము అని కదా దాని అర్థము. అట్లాగే ఇవి కూడా ఏంటంటే ఈ సింబల్స్ అన్నీ కూడా ఇండికేటర్స్ అన్నమాట. సో మన లైఫ్లో ఉన్నటువంటి ఈ సింబల్స్ వలన, ఈ ఇండికేటర్స్ వలన మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి కొంతవరకు అంచనా వేయవచ్చు. తద్వారా మనము మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా పడవచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్లో వెళ్తూ ఉన్నారండి, ఆరెంజ్ లైట్ పడింది, దాని తర్వాత రెడ్ లైట్ పడుతుంది అని కదా దాని అర్థము. అట్లాగే మన చేతిలో ఏదైనా ఇబ్బంది పెట్టే సింబల్స్ ఉన్నాయా, ఇబ్బంది పెట్టే రేఖలు ఉన్నాయా అనేది కనుక మనం తెలుసుకుంటే, దాని వలన కొంతవరకు మనం జాగ్రత్త పడితే మనకు జరిగే ఇబ్బందులని తగ్గించుకోవచ్చు. లేదు మనకు జరిగే లాభాలను మరింతగా కూడా కాన్ఫిడెంట్గా మనము ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయవచ్చు. సో కాబట్టి మన చేతిలో ఏదైతే ఈ యొక్క బుధవేలు, ఇది బుధస్థానము, ఈ బుధస్థానం బాగుంటేనే వ్యాపారంలో బాగా రాణిస్తాము, చక్కటి తెలివితేటలను కలిగి ఉంటాము. ఇప్పుడు మనకు ఏదైనా ఒక సమస్య వచ్చి పడింది అనుకోండి, ఆ సమస్యలో నుంచి బయటపడాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ లేకపోతే కూడా ఇంకా కొత్త సమస్యలు వచ్చి పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే ఈ యొక్క బుధ భగవానుడు, ఈ యొక్క బుధస్థానము. ఈ బుధస్థానం పైన ఉన్నటువంటి సింబల్స్ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ఏదైతే ఈ యొక్క బుధస్థానం ఉన్నదో, ఈ యొక్క బుధస్థానం మీద గనక ఒక నిలువు రేఖ ఉంది అంటే ఆకస్మిక ధనలాభము ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క బుధుడు వ్యాపార కారకుడు. ఆలోచన ద్వారా మాత్రమే గెయిన్, అంటే నాలెడ్జ్ని, డబ్బుని కూడా సంపాదించి పెడతాడు అనమాట. అట్లాగే ఈ యొక్క బుధస్థానం మీద కనుక ఎక్కువ రేఖలు లేదు ఇట్లా రేఖలు కనుక, నిలువు రేఖలు కనుక ఉన్నట్లయితే వైద్య రంగంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, అలాగే ఆర్థికంగా కూడా వైద్య రంగంలో బాగా సెటిల్ అయ్యేదానికి మనకి ఒక బుధస్థానం మీద ఉన్నటువంటి ఎక్కువ నిలువు రేఖలు అనేది ఇండికేట్ చేస్తాయి. అలాగే బుధస్థానం పైన గనక చతురంగపాళి గుర్తు ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
సాహస కృత్యమైనటువంటి, ఇప్పుడు కొంతమంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాము ఇట్లా అంటూ ఉంటారు కదా, అటువంటి సాహసోపేతమైనటువంటి పనులు ఎప్పుడు కూడా చేయవద్దు. చేస్తే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే తర్వాత బుధస్థానం మీద కనుక ఈ విధంగా పుట్టుమచ్చ సింబల్ ఉంది అంటే వ్యాపారములో ఉన్నటువంటి వ్యక్తులకు నష్టము వచ్చే అవకాశం ఉంది. తద్వారా కొద్దిగా కష్టములు అనుభవించే అవకాశం కనబడుతుంది. సో బుధస్థానం పైన కనుక ఈ విధంగా కత్తెర గుర్తు ఉంది అంటే ఎన్నో రకముల మాయల ద్వారా, అంటే మాయ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడండి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సింబల్ కనుక మన చేతుల్లో ఉంటే బాగా మాటకారితనం, ఏదో ఒక మసిపూసి మారేడుకాయ చేసి బాగా రాణిస్తూ ఉంటాడు అనమాట ఆ జాతకుడు. అలాగే బుధస్థానం పైన కనుక ఈ విధంగా వృత్తాకారపు గుర్తు ఉంది అంటే ఖచ్చితంగా ఇతరులు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వృత్తాకారపు గుర్తు గనక మీ అరచేతిలో ఉన్నట్లయితే కాస్త గమనించండి, ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలాగే బుధస్థానం పైన కనుక ఈ విధంగా చతురపు గుర్తు ఉంది అంటే కూడా ఎస్పెషల్లీ డిఫరెంట్ బిజినెస్లో కొత్తగా క్రియేటివ్ స్థానంతో అభివృద్ధి చెందుతూ ఉంటారు కదా, సో అటువంటి జాతకుల్లో ఈ బుధస్థానం పైన ఈ విధంగా చతురపు గుర్తు ఉండే అవకాశం ఉంది. అలాగే బుధస్థానం పైన కనుక ఈ విధంగా త్రిభుజపు గుర్తున్నా కూడా రాజకీయాల్లో డెవలప్ అవ్వడం, ఇది కూడా మంచి సింబల్ అనమాట. ఇటువంటి సింబల్ కూడా మన యొక్క బుధస్థానం మీద ఉంటే చాలా మంచి అదృష్టం అయితే మనకి సంప్రాప్తిస్తుంది. ఇంకా కూడా అనేక సింబల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా బుధస్థానం పైన కనుక ఈ విధమైన త్రిశూలపు సింబల్ ఉంటే కూడా రాజకీయ పరంగా మంచి డెవలప్మెంట్ అనేది కనబడుతూ ఉంది హస్తరేఖ శాస్త్రము ద్వారా. సో ఇవే కాదు, ఇంకా అనేక రేఖలు కూడా ఉన్నాయి, అలాగే అనేక సింబల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా బుధస్థానం ఎత్తుగా ఉన్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సో కాబట్టి ఓవరాల్గా అయితే బుధస్థానం మీద ఉన్నటువంటి సింబల్స్ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా వీడియో చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.